అండి. ఇప్పుడు నేను చేయబోయేది ఇడ్లీ పిండితోటి ఒక డీప్ ఫ్రై ఐటమ్. కావాల్సినవి టమాటో, ఆనియన్, కొత్తిమీర, మెంతాకు, బీన్స్, క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీస్ వీటన్నిటిని చాప్ చేసి పిండిలో మిక్స్ చేయాలి. పిండి కొంచెం గట్టిగా చేసుకోవాలండి. ఇడ్లీ రైస్తో చేశాను ఆ పిండి నేను. 2 గ్లాసెస్ మినప్పప్పుకి 7 గ్లాసెస్ ఇడ్లీ రైస్ వేసి మిక్సీ చేశాను. అది గ్రైండింగ్ చేశాను. నెక్స్ట్ కొంచెం మురీలు కూడా ఒక 3 గ్లాసెస్ నానబెట్టి మిక్సీ చేసి అందులో మిక్స్ చేశాను. చూపిస్తాను ఆ పిండి గట్టిగా ఎలా చేసుకున్నాము. ఇదిగోండి పిండి అన్నీ కలిపి ఒకసారి చాప్ చేసి మిక్స్ చేసేస్తానండి. ఇదిగోండి చాప్ చేసాక ఇలా అయింది. ఇది పిండిలో మిక్స్ చేస్తాము. ఆయిల్లో వేద్దామండి. ఒకసారి వేగేటప్పుడు చూపిస్తున్నాను. బాగా బ్రౌన్గా అయ్యేటట్టు వేగిన తర్వాత తీసేయాలి. గోల్డెన్ బ్రౌన్గా ఉన్నాను. ఇదిగోండి ఫైనల్గా ఫ్రై అయిన తర్వాత మంచి ఇడ్లీ పిండితో స్నాక్ ఐటమ్. అన్ని వెజిటబుల్స్ వేసాం కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.